రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నింటినీ రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పిఠాపురం యూనిట్ అధ్యక్షులు గెద్దాడ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ నివాసంలో జరుగుతున్న గ్రీవెన్స్లో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు వినతిపత్రం అందించారు. జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5 మెన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్కు ఉద్యోగుల సమస్యలపై గెద్దాడ శ్రీనివాస్ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా గెద్దాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. మన ప్రభుత్వ ఉద్యోగులు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో అందులో ఆర్థిక అంశాలు, అదేవిధంగా ఆర్థికేతర అంశాలు, అనగా ఆర్థిక అంశాల నిమిత్తం మనకి పిఆర్సి మరి త్వరితగతిన ఇచ్చే విధంగా, డిఏ బకాయిలు ఏ అయితే ఉన్నాయో 2023 నుంచి కూడా అవి త్వరితగతిన మనకి చేరే విధంగా, మరియు ఆర్థికేతర అంశాలు ఈ జిపిఎస్, సిపిఎస్ వాటిని రద్దు చేసి మరి ఓపీఎస్లోకి మారుస్తామని ఈ ప్రభుత్వం వారు మనకి హామీ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని కూడా త్వరితగతిన అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఉద్యోగులకి రావాల్సిన బకాయిలు ఏవైతే దాదాపు ఇప్పటి వరకు ఒక 25,000 కోట్ల వరకు పెండింగ్ ఉన్నాయి. అదే మరి ఈ సంవత్సరం ఆఖరికి అవి 35,000 కోట్ల వరకు వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ బకాయిల్ని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఉద్యోగులకి ఒక ఇళ్ల స్థలాలు కేటాయించడం ద్వారా అయితే ఇంకే రకమైన దీని ద్వారా కూడా ఈ మన సంఘం కొన్ని సిఫార్సుల్ని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. వాటిని ప్రభుత్వం వారు విన్నపత్రం అందించడానికి మన పిఠాపురంలోని ఉప ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి రావడం జరిగింది. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ సభ్యులందరూ కూడా మరి ఈ పత్రాన్ని ఇన్ఛార్జి గారైన కిషోర్ గారికి అందించడం జరిగింది. కనుక ప్రభుత్వం వారు సానుకూలంగా స్పందిస్తారని సంఘం తరఫున